అన్నమయ్య జిల్లా పుంగనూరులోని నారాయణ విద్యాసంస్థల వద్ద నిరసన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పాఠ్యోపదని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులను నిర్దిష్ట దుకాణాలు, పాఠశాలల నుంచే వస్తువులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యాశాఖ అధికారులను పిలవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎంఈఓ సంఘటనా స్థలానికి రాకపోవడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. నిరసన కారణంగా కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చకూడదని, విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపరాదని నాయకులు హెచ్చరించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు వెంకట్ యాదవ్, విక్రమ్ యాదవ్, సురేష్ యాదవ్, మున్నా తదితరులు పాల్గొన్నారు. సార్ మా పైన కేసులు కడతారు, కట్టండి, మాకు ఇబ్బందిలా, జైలుకి పంపిండి. ఏ కాదు సార్, సరుకీడు ఉంది, దొంగ సరుకీడు ఉంది, మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్గా రమ్మండి సార్. సార్ మన సార్ వాళ్ళు లోపలికి రమ్మండి, బుక్కులు ఎత్తుకు రమ్మనండి, బయట పెట్టుకోండి, ఎంఈఓ గారిని రమ్మనండి సార్. అందరికీ చేశాం సార్. మీరు నారాయణ భాష్యం చైతన్య అంటే ఇదే మాకు తెలుసు. మీరు వస్తారు, మమ్మల్ని తీసుకెళ్తారు, వాళ్ళని సేవ చేస్తారు. మాకు తెలియదా సార్? సార్ మేము 10 ఏళ్ళు ఇంకా విద్యా సంఘంలో ఎంతమందిని చూడలేదు సార్. సార్ సరుకీడు ఉంది, మీరు అది బయట తెప్పి సీజ్ చేయించండి, నేను 100% మీ గౌరవం ఇస్తాను. సరుకు ఇక్కడ ఉంటే మాత్రం మేము బయట పోం సార్. లేదు సార్, ప్రభుత్వం చేస్తారా? ఇప్పుడు నేనేమంటాను, బుక్కులు ఇక్కడ ఉన్నాయి సార్, తీసుకెళ్తారు రాను సార్. ఎందుకు ఈ రికమెండ్ సార్? నేను మీతో మాట్లాడలేదు. భాషకి చైతన్య కొమ్ము కాసేకే మీరు ఉండేది, మీరు కొమ్ము కాసేకే ఉండేది. మాకు తెలుసు వాయిస్ ఇచ్చేది, మాకు తెలుసు మాకు తెలుసు. చేయలేదు జైలు కూడా పంపించండి, మాకు తెలుసు. మాట్లాడుకుంటే ప్రయోజనం ఉంటుంది. చెప్పండి, మీడియా ద్వారా తెలియజేస్తారు. పేద విద్యార్థులు ఉండే సంస్థ సార్ ఇది. వాళ్ళ దగ్గర వీళ్ళు 10,000 వ్యాపారం చేసుకుంటున్నారు సార్. ఇది వ్యాపారం ఇంకేమైనా? ఎంఈఓ గారు కాల్ చేశాము, ఎంఈఓ గారు స్పందించట్లేదు. ఆయన కూడా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి అమ్ముడు పోయినాడు. నేను ఇచ్చాను సార్, నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. పిలిపిస్తాను బయటికి, మీరేమన్నా సమస్య చెప్పండి అంటున్నా. మీరు చెప్పండి అన్న, మీరు వెళ్ళిపోండి, మేము ఉంటామంటే రాండి, మీ సమస్య చెప్పండి అంటున్నా. పిలిపిస్తారు కదా. పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు మండలం నందు స్థానికంగా నారాయణ స్కూల్స్ని అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. నారాయణ చైతన్య ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా కళాశాలలు అనరు, కాలేజీలు అనరు, స్కూళ్ళు అనరు, కానీ దోపిడీ వ్యాపారం అని మేము ఈరోజు బీసీవై పార్టీ కోరుతా ఉంది. అయ్యా నారా లోకేష్ గారు,
ఇలాంటి దొంగలు మీరు పార్టీలో పెట్టుకొని ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే అక్రమంగా ఫీజులు వసూలు చేయడమే కాకుండా యూనిఫామ్లు అయితేనేమి, బట్టలు అయితేనేమి, బుక్స్ అయితేనేమి A to Z ఇక్కడే కొనాలి అంటే ఇది విద్యా వ్యవస్థలో ఇది వ్యాపారంగా చేస్తున్నారు. ఈరోజు మేము అక్రమంగా ఏదో దౌర్జన్యం చేసినట్లు పోలీస్ వ్యవస్థలు మా మీద ఉసుగొలిపి, అదేవిధంగా DO గారు అయితే MAO గారు అయితే పూర్తిగా విచ్చలవిడిగా ఈరోజు నారాయణ, భాష్యం, అదేవిధంగా చైతన్యాలు పూర్తిగా కొమ్ము కాస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి SI రమణ గారిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. ఖచ్చితంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకమైతాం. ఖచ్చితంగా కలెక్టరేట్ గారిని, అదేవిధంగా SP గారిని కూడా కలుస్తాం. ఈ రోజు మీరు దొంగలను కాపాడుతున్నారంటే అదే చెప్పినట్లు నారాయణ దాంట్లో చైతన్యకి మీరు వాచ్మెన్లుగా పనికి వస్తారు తప్ప మీరు ఉద్యోగాలు పని మీ యూనిఫామ్ తీసి మీ ఇంటికి వాచ్మెన్లుగా ఉండాలని ఈ రోజు BCY పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా BCY పార్టీ ఇంకో కోరుతా ఉంది. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం RTI ప్రకారం ఈరోజు అడుగుతా ఉన్నాం 25% సీట్లను ఉచితంగా పేదలకు ఇవ్వాలి. మా పేదల రక్తాలు దాగి ఈరోజు ఎక్కడ ఇచ్చారు? ఇదే విధంగా నారాయణలో చూస్తే ఎక్కడ కూడా బోర్డులో మెన్షన్ చేయలేదు. 25% ఎంతమందికి ఉచితంగా మీరు చదువు చెప్తున్నారు? విద్యా హక్కు చట్టంలో 2009 ఏ నియమ నిబంధనలు కూడా ఈ రోజు నారాయణ, చైతన్య, భాష్యం ఏమీ పాటించలేదు. అదేవిధంగా అధికారులు DO స్థాయి నుంచి అందరూ కూడా పోలీసు వ్యవస్థ కాటి నుంచి స్టాఫ్ అందరూ కూడా A to Z అందరూ అమ్ముడుపోయారు ఈ కూటమి ప్రభుత్వానికి అని తెలియజేస్తున్నాం. BCY పార్టీ ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఉచితంగా విద్యార్థులకు చదువు చెప్పాలి, ఉచిత 25%. అదేవిధంగా లేని పక్షంలో ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తాం, ధర్నాలు, రాస్తారోకాలు చేస్తామని ఈరోజు BCY పార్టీ తెలియజేస్తోందన్న. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.